హాయ్ ఫ్రెండ్స్, దొండకాయ రోటి పచ్చడిలో కావాల్సింది చింతపండు, జీలకర్ర, చిన్నులపాయ, ఉప్పు, కరేపాకు, దొండకాయలు, పచ్చిమిరకాయలు, నూనె అన్నీ వేసుకుని ఇలా వేయించుకోండి ఫ్రెండ్స్. అది నేను మర్చిపోయా ఫ్రెండ్స్, తీద్దాం బ్లాగ్ అని ఆ వీడియో వేయించిన అన్ని అలా అన్ని చూపించిన వేయించుకున్నామే. ఇదిగోండి మా అత్తయ్య చింతపండు పక్కన పెట్టుకొని దొండకాయ, పచ్చిమిరకాయలు వేసుకోండి. చింతపండు పక్కన పెట్టలే, వేసి నూనె ఎక్కువ అయిద్దామని పక్కన పెట్టారు. వేసి పొట్టేసారండి నూనె రండి మీరు. చింతపండు, జీలకర్ర, చిన్నులపాయ అవి వేసి నూనె, ఉప్పు అన్నీ వేసి ఉడిందండి మా అత్తయ్య. దొండకాయ రోటి పచ్చడి, దొండకాయ పచ్చిమిరకాయ. కూర చేద్దాం, దొండకాయలు పొయ్యమన్నాయి పిల్లని పొద్దున్నే. ఆయన నుండి దొండకాయ కూర అంటున్నాడు, అందుకని పచ్చిమిరకాయలు వేసి అలా బాగా కొట్టుకొని బాగా మెత్తగా చేసుకోండి, దంచుకోండి బాగా. మొత్తం బాగా పచ్చడి బాగా చేసింది అత్తయ్య. దానికి ఇంకా చేసుకోలేక అంత ఆనందపడిపోయిద్దాం అనుకోని అలా తోడుకోండి పచ్చడి. మా అత్త తోడింది కూడా. దొండకాయ రోటి పచ్చడి అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూపించినట్టు అంతే ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి తప్పకుండా. మీరు నా వీడియో చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. మాలాంటి ఆదరించండి ఫ్రెండ్స్. యూట్యూబ్ ఛానల్ ఆస్తితో చేస్తున్నా.